విషయాల్లో ఏ విధంగా సాదృశ్యంగా సంబోధించబడింది, రక్షణ ఎన్ని విషయాల్లో ఉంది, ఏ విధంగా రక్షణ ఉంది, దాని గురించి మనం ధ్యానంలో ఉన్నాం. రక్షణ స్వాస్థ్యంగా దేవుడు సాదృశ్యంగా లేఖనాల్లో మనం విన్నాం. రక్షణను ప్రాకారాలుగా క్రైస్తలాడు రక్షణ ప్రాకారాలు, మనకు బలమైన పట్టణం ఒకటి కలదు, దాని ప్రాకారం రక్షణతో పోల్చడని లేఖనాలు బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ రక్షణను దాని ప్రాకారాలుగా అనుగ్రహించారని లేఖనాల్లో ఆ పరలోక యొక్క ప్రాకారాలే రక్షణ అని దైవికంగా మనకు రాయబడినట్టు లేఖనాలు చూస్తాం. నిన్న కొన్ని విషయాలు మీకు చెప్పాను ప్రాకారాల గురించి. ఈరోడు బైబిల్ గ్రంథంలో 122వ కీర్తన 7వ వచనం ఒకసారి చూద్దాం. 122వ కీర్తన 122వ కీర్తన 7వ వచనం ఒకసారి చదవండి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. ప్రైజ్ గాడ్. నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక. దేవునికి నగరంలో క్షేమమును గాక. దేవునికి మహిమ. ఇది ఆశీర్వాదం. ఇది నీ ప్రాకారాల్లో నెమ్మది కలుగును గాక. ఎందుకంట ఎప్పుడు నెమ్మది కలుగుతుంది అంటే బైబిల్ గ్రంథంలో దేవుని సంఘము ప్రాకారం ఉంటుందని బైబిల్లో ఉంది. 100 పాళ్ళు కూడా దేవుని సంఘము ప్రాకారం ఉంటుంది. ఈవెన్ పెండి కుమార్తె కూడా నేను ప్రాకారం అంటే దానైతిని పరమగీతంలో 8వ అధ్యాయంలో రాయబడుతుంది. నేను ప్రాకారం వంటి దానైతిని, అందుకే క్షేమం కలిగి ఉన్నాను అని రాస్తాడు భక్తుడు. దైవికంగా రాస్తూ ఈ మాట చెప్తాడు. కనుక మరి మనకి ఎప్పుడు నెమ్మది ఉంటుంది? దైవ ధర్మశాస్త్రాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించినప్పుడు, చదివినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు, చదివినప్పుడు నెమ్మది కలుగుతుందట. లేఖనాల్లోని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని అనువర్తింపు చేస్తున్నప్పుడు నెమ్మది కలుగుతుందట. కీర్తనల గ్రంథం 119 ఒకసారి మీరు తీస్తే చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని వాక్యంలో చూద్దాం. 119వ కీర్తన 165 వచనం. ప్రభు యొక్క వాక్యాన్ని ఎవరు ప్రేమిస్తారో, ఎవరు గైకుంటారో, ఎవరు ధ్యానిస్తారో వారికి నెమ్మది కలిగి ఉంటుంది. ఒకసారి చూద్దాం. నేను నీ శాసనం బట్టి ప్రవర్తించున్నాను, అవి నాకు అతి ప్రియము. లేదు 119, 165. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. అంతేనండి. వారు తూలి తొట్టినకు కారణమేమీ లేదు. మీరు దేవుని వాక్యాన్ని ఇప్పుడు ఎక్కువ మనం దేవుని వాక్యాన్ని అనుసరిస్తాం. బట్ దేవుని వాక్యాన్ని ఎంత ధ్యానించి ప్రేమించి దాన్ని అనువర్తింప చేసుకుంటామో అదే గొప్ప నెమ్మది కలుగు చేస్తాను. కొన్నిసార్లు నేను ఆకలి ఇది సమస్తాన్ని కూడా మర్చిపోతాను. వాక్య ధ్యానంలో ఉండిపోయి ఇంత టైం అయిపోయిందా అన్న వరకు నాకు తెలియదు. కంటిన్యూగా ధ్యానంలోకి వెళ్ళిపోతే మీరు ఎవ్వరు కూడా ఎంత నెమ్మది అంటే మాకు ఇతర విషయాలు గుర్తుండవు, ఏ పరిస్థితులు గుర్తుండవు. అయినా జస్ట్ అలా వాక్యంలోకి వెళ్ళిపోతాం, వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరు సంఘంలోనే ఇది అలవాటు కాదు, ఇది ఆచరణ కాదు. ఇది తప్పకుండా ఊపిరి పీల్చడం ఎంత అవసరమో దైవ వాక్యాన్ని ధ్యానించడం, చదవడం, ప్రేమించడం అంత అవసరంగా పెట్టేసుకోండి. అది నీ జీవితానికి ఎంత అద్భుతం చేస్తుందంటే, అంత ఆశ్చర్యకరం చేస్తుందంటే అద్భుతం చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఏంటంటే, బాగులేనప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఎవరు కూడా వాక్యం చదవడానికి ఇష్టపడదు. మన శరీరం సహకరించు, మనసు సహకరించు, మనకున్న పరిస్థితులు సహకరించు. కానీ వాక్యం ఏదైతే నీకు గుర్తుంటుందో, ఉదాహరణకి యేసు రక్తమే జీవం గుర్తుంది కదా, దేవా నేను స్వస్థపరిచి యెహోవా నేను గుర్తుంది కదా. ఈ మాటలు ఏదైతే నీకు వచ్చో, నీ జ్ఞాపకం ఉందో ఆ మాటలు ఉచ్చరించు. అసలు అమ్మ, అబ్బా, నాయన, బాబు అన్నదానికంటే తండ్రి నీవు యేసు పొందబదని స్వస్థ పొందినాను, యేసు పొందబ స్వస్థ పొంది, యేసు రక్తమే జీవం. ఈ మాటలు ఉచ్చరించు. ఎందుకంటే అమ్మ, అబ్బా, బాబు అన్న దాంట్లో జీవం ఉండదు, తగిన శక్తి ఉండదు. బట్ యేసు వాక్యంలో తగిన శక్తి ఉంటుంది. ఈ శక్తిగల మాటలు మన అద్భుతమైన కార్యం చేస్తాయి. నేనైనా మీరైనా ఎవరైనా సరే నేర్చుకుంది. మనకి జనరల్ గా బాధ కలిగినప్పుడు ఏ వ్యక్తి అయినా అమ్మానే అంటాడు, అబ్బా అని ఎవరు అంటారు. 99.5 వరకు అమ్మ అంటారు. ఏది బాధ కలిగినా అమ్మ అని పిలుస్తారు. ప్రైజ్ ది లార్డ్. అంటే బైబిల్ గ్రంథం పరిస్థితి గుర్తుపెట్టుకోండి. తల్లి గర్భంలోంచి వచ్చిన ఆ దైవిక స్థితిని బట్టి మనం
చిన్నప్పటి నుంచి తల్లి పాలు తాగి తల్లి కృపలో తల్లి యొక్క భద్రతలో ఒడిలో పెరిగాం కనుక మనకు అమ్మ అన్న మాట బాగా ఉంటుంది. క్రైస్తవులు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దేవునికి స్తోత్రం. అరుణోదయ గర్భంలోంచి వాక్య గర్భంలోంచి వచ్చి మనం క్రైస్తవుడు ప్రభువారు వాక్యం ద్వారా మనకి కన్నాడు. ఇంకెంత దేవ ప్రతి దానికి తండ్రి స్తోత్రమయ్యా, స్తుతయ్యా నీకు. ఇది క్రైస్తవ జీవితంలో అలవాటున కాదు కానీ ఒక దైవ దృష్టికి యోగ్యమైన క్రియగా మారిపోవాలి. ఆకలిస్తే అన్నం తింటాం, నిద్రొస్తే మనం పండుకుంటాం జనరల్గా. అలాగే దేవుని వాక్యం నుంచి ఈ రెండింటికంట మనం ఊపిరి అందపోతే పీలుస్తూ ఉండదు, ఎప్పుడు ఊపిరి పీలుస్తూనే ఉంటాం. అలాగే ఊపిరిలాగే ఉండాలి. ఎందుకంటే వాక్యమే ఊపిరి కదా. నాసికాంధ్ర జీవాత్మను ఊదాడు దేవుడు, అది ఊపిరిది కనుక వాక్యం అలా ఉండాలి. సంఘములో అలా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వాక్యం చదవడం, వాక్యం ధ్యానించడం, వాక్యం రాసుకోవడం ఇవన్నీ చేయాలి, నేను కాదా. కానీ వాక్యాన్ని మన జీవితంలో అనువర్తింప చేసుకున్న స్థాయికి మనం వెళ్ళగలిగితే ఆ ఊపిరి ఎంత బాగా పనిచేస్తుందంటే, ఎంత శక్తివంత పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని వాక్యమును ప్రేమించు వారికి ధర్మశాస్త్రం ఎంతో నెమ్మది కలదు. మరో మాట మీకు చెప్తాను దేవుని వాక్యం ప్రకారం. దేవుని స్తోత్రం. ఒక దగ్గర నేను చదివాను, చాలా అద్భుతమైన మాట రాయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం. ఎందుకంటే కొన్ని సంగతులు మనం పక్కన పెడతానికిలే, ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. దేవునికి మహిమ. పరిశుద్ధుడా, మీరు ఆ వాక్యాన్ని దయచేయండి తండ్రి. మీరు ఆశ్చర్యకార్యం చేయండి నాయన. నేను ఒక మాట చదివాను, ఏంటంటే అత్తల్యాన్ని చంపినప్పుడు ఆ దేశానికి నెమ్మది కలిగింది. అత్తల్యాన్ని తరిమి చంపిన తర్వాత ఆ దేశమునకు నెమ్మది ఏర్పడిందట. అది చాలా స్పష్టంగా నేను బైబిల్లోంచి చూశాను దాన్ని. ఆ మాట ఒకసారి మీకు ఎవరికైనా కనబడితే చూడండి. ఆ మాట వెరీ ఇంపార్టెంట్ అది. ఎందుకంటే అది లేకుండా మనకి ఏమి జరగదు. నేను ఆ మాటను చూసి చదివాను. ఎందుకంటే ఇవన్నీ నేను దేవుని మహాకృప ద్వారా చాలా విషయాలు పరిశుద్ధగాను దేవుని ఆత్మ బయలుపరిచిన వాటికి నేను చదువుతూ ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇచ్చిన కృప బట్టి నేను చాలా ఆ మాటను వెరీ ఇంపార్టెంట్. అది లేఖనంలో నేను ఎక్కడో దాన్ని చేశాను, అండర్లైన్ చేశాను. అది సందర్భానికి కరెక్ట్ గా అత్తల్యాన్ని చంపిన తరువాతనే నెమ్మది వచ్చిందండి. యెహోషాపాతు దేశంలో కూడా శత్రువు చంపిన తర్వాత నెమ్మది వచ్చింది. నేను మీకు చూపిస్తాను, ఆ లేఖనాన్ని చూపిస్తాను. మన జీవితంలో అత్తల్య ఉంటుండగా నెమ్మది రాదు. అత్తల్య చేసిన భయంకర పాపం అంటే అండి, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా డీప్. ఇది కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దీన్ని అందరికీ అవసరం అన్నమాట. అది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుందాం. ఏంటి అత్తల్య చేసినటువంటి పాపం అంటే 22వ అధ్యాయం 2వ దినవృత్తాంతం. ఎస్ అండి, చదండి. 2వ దినవృత్తి అండి, 22వ అధ్యాయం చేయండి. ముందు 21 చదవండి. 23, 21 చదవండి. దేశజనులందరూ సంతోషించిరి. దేశజనులందరూ సంతోషించిరి. వారు అతల్యాన్ని చంపిన తరువాత పట్టణం నెమ్మదిగా ఉండెను. ప్రైజ్ గాడ్. అది ఇంపార్టెంట్. ఆ రిఫరెన్స్ రాసుకోండి. 22వ అధ్యాయం తీయండి. 2వ వచనం చదవండి. అహజ్యా ఏలారంభించున్నప్పుడు 42 ఏండ్ల వాడే
యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని ఆ, తల్లి ఒమ్రీ కుమార్తె. ఆమె పేరు అతల్య. ఆ, దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక, ఆ. అతడును అహాబు సంతతి వారి మార్గమునందు నడిచెను. చూసారా? ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దుర్మార్గముగా నడుచుకుంటూ అతని తల్లి అతన్ని ప్రేరేపించిన కనుక, నేర్పుచూ వచ్చింది కనుక, తల్లి అతని మరణానికి, అతని దుర్మార్గతకు, అతని పాపానికి, అతని శిక్షకు తల్లి కాదు. మన అందరూ నేర్చుకుందండి. మన మానవులు రక్తమాంసాలతో ఉన్నాం. మన పిల్లలంటే మనకు ప్రేమ ఉంటుంది 100% కూడా. ఏ పరిస్థితి కూడా మన పిల్లల్ని ఎవరైనా అన్న తట్టుకోలేం. మన పిల్లలు కన్నీరు కాల్చి తట్టుకోలేం. మన పిల్లలు బాధపడితే చూడలేం. మన పిల్లలు దుఃఖపడితే చూడలేం. మన పిల్లలు విచారంగా ఉంటే చూడలేం. మన పిల్లలకి ఏదైనా కొదువైతే మనం చూడలేం. ఇది సహజం తల్లిదండ్రులుగా మనకు. కానీ గుర్తుపెట్టుకోండి, మాక్సిమం పిల్లల్ని ఆత్మీయంగా ప్రేరేపించండి. ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదవడానికి, ఆరాధన చేయడానికి, వాక్యం ధ్యానించడానికి, ఇలాగా ఎవరికైనా సువార్త చేయడానికి, ఇలాంటి. ఎందుకంటే జీవితంలో ఒక దైవికమైన విజయం కావాలంటే వాడు దైవ సంబంధంగా ఉంటే గాని ఆ ప్రభువు నుంచి తగిన ఆశీర్వాదం పొందలేదు. ఎంత టాలెంట్ వారి దగ్గర ఉన్నా, ఎంత విద్య వాళ్ళు ఉన్నా, ఎంత బాగా చదువుకున్నా, ఎంత చేసినా వాళ్ళ దగ్గర దేవుని యొక్క వాక్య సంబంధమైన జీవితం అంటూ ఉండి తీరాలి. అప్పుడే వాళ్ళు ఉన్నత విజయాల్ని అందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. యోసేపు ఎక్కడ రాజవిద్యలను అభ్యసించాడు అక్కడ లేదు. మోషే ఇంకా ఐగుప్తులో రాజవిద్యలను అభ్యసించాడు. యోసేపు అక్కడ రాజవిద్యలను అభ్యసించాడని అని ఎక్కడ లేదు. మోషే అంతకు ముందు రాజరికలు ఉన్నాడని ఎక్కడ లేదు బైబిల్ గ్రంథంలో ఉన్న యోసేపు. కానీ యోసేపు దేవుడు అతనికి ఉన్నదల్లా దేవుని అందరి భయభక్తులు, దేవునితో సహవాసం. అతనికి దేవుడు తోడై ఉన్న కారణం ఈ మూడు అతని జీవితంలో బాగా పనిచేసి అతను అందుకే దేవుడు అమాంతంగా ఐగుప్తు దేశానికే గొప్ప అధికారిగా ప్రయత్నిస్తున్నాడు, నియమించాడు. కారణం ఏంటంటే ఆయన గొప్ప చదువుకున్నాడని ఎక్కడ చెప్పలేదు, గొప్ప విద్యావంతుడని పండితుడని చెప్పలేదు. సరే, అందరు పిల్లలు నేర్చుకున్నాం. సమూయేలు గురించి కూడా, ఏలీ గురించి కూడా రాశాడు దేవుడు. ఏలీ గురించి మాట రాశాడు దేవుడు, నీవు నాకంటే నీ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు. మనందరి ఫాల్ట్ అదే. క్రైస్తవుల ఫాల్ట్ అంటే మనం ఏదో దొంగతనాలు వ్యభిచారాలు, ఏదో మోసాలు, కత్తి పొడిచి చేసి ఫాల్ట్. కానీ మనం దేవుడి కంటే, వాక్యం కంటే, ఆత్మ కంటే, ప్రభు చిత్తం కంటే, ప్రభు సన్నిధి కంటే, ప్రభు మందిరం కంటే, పరలోకం కంటే, ప్రభు సహవాసం కంటే మనం పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అది వాళ్ళ జీవితాన్ని, ఆశీర్వాదాన్ని అట్టేస్తోంది అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా ముందు మన జీవితాన్ని ఆ దైవిక స్థితికి నేనైనా మీరైనా మన జీవితాలు. అందుకే మేము మెయిన్ నా బంధువులు, మిత్రులు, స్నేహితులు అన్నిటికంటే నేను సందర్భం వచ్చినప్పుడు ప్రభుతోనే ఎక్కువ. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం భయమేస్తుంది. ఒక్కసారి అందరం నేర్చుకుందాం మనం ప్రభు పాలన. తండ్రి నిజమే, ఒకవేళ ఆ మిస్టేక్ మా దగ్గర ఉంటే ఆ మిస్టేక్ ను విడిపించి, ప్రభా నిజమే మా బిడ్డల కంటే మిమ్మల్ని ప్రేమించాలి మేము. ఎందుకంటే మా కొరకు ప్రాణం పెట్టినవాడు నీవు, మా కొరకు రక్తం కాల్చిన వాడు నీవు. అంతేగాని ప్రభా నీకంటే మేము ఎవరికి తగినంత స్థానం ఇచ్చి మా జీవితాల్ని మేము నష్టపరచుకోకూడదు. ఇది కావాలి. ఎప్పుడు మనకి నెమ్మది ఉంటుందంటే, ఎప్పుడు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ప్రేమిస్తామో, ఎప్పుడు అతల్య మన జీవితంలో ఉండకుండా ఉంటుందో అప్పుడు మనకి నెమ్మది. అప్పుడు దేవుని వాక్యానుసారంగా మన ప్రాకారాల్లో నెమ్మది కలుగుతుంది. దేవుని స్తోత్రం. అది అర్థం. మన ప్రాకారాలు నెమ్మదిగా ఉంటాయి. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రపంచంలో 100కి 99% అండి ఎక్కువగా పిల్లలకి మనం ప్రాధాన్యత ఇచ్చేది. నేను, మీరు అందరూ కూడా దీన్ని బాగా జ్ఞాపకం చేసుకొని ప్రభు ప్రార్థన చేసుకొని, ప్రభువా మేము బిడ్డల కంటే నిన్ను ఎక్కువ ప్రేమించే మనసు. ఇది సమూయేలు గ్రంథంలో నేను చదివాను. ఏలీతో దేవుడు మాట్లాడుతూ, నువ్వు నాకంటే నీ పిల్లలకు ప్రాధాన్యత ఇచ్చావు అని హెచ్చరిస్తాడు. దేవుని పాదము నేర్చుకుందాం నేను మీరు కూడా. క్రైస్తవం
తండ్రి పాదలు సమూయేలు పిల్లల కంటే దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుడు సమూయేలుని గద్దించలేదు, కానీ పిల్లలు వాళ్ళ మటు వాళ్ళు చెడు దైవ చిత్తానికి వ్యతిరేకం. సమూయేలు అంతటి వాడు కాదు. దేవుడే మాట్లాడు, నీ పిల్లలు నీ అంతటి వారు కాదు, నీ వాక్యాన్ని బట్టి అనుసరించేవారు కాదు అంటాడు. కానీ ఏలీ కలక ఏలీతో స్వయంగా చెప్పాడు, దేవుడు నాకంటే నీ పిల్లల్ని. అంటే ఈ రిఫరెన్స్ మీ దగ్గర ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర. పాస్టర్ గారు ఏదో చెప్పుకొని వెళ్ళిపోతున్నారా, లేకపోతే ఉందా బైబిల్లో? అది కొంచెం మీకు కావాలి. ఒక్కసారి మీరు ఆ రెఫరెన్స్ ని మీ దగ్గర పెట్టుకోండి, మీకు చాలా అవసరం. మనందరం ఉంచుకుంటే అప్పుడు మనం మంచిది. మనం పిల్లలు మనం ప్రేమించాలి, చూడాలి, వాళ్ళ అన్ని విషయాల్లో మనం తప్పకుండా మనం వాళ్ళని లాలన పాలన వాళ్ళు చూడాలి. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 29వ వచనం చదువు. నా నివాస స్థలమునకు నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించినారు? మిమ్మల్ని ప్రభబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్టమైన భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నాకంటే నీ కుమారును గొప్ప చేయుచున్నావు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చినను, ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చున్నాడు. అంత స్పష్టంగా యెహోవాకు, అవును యెహోవాకు ఏదనగా నన్ను గణపరచువారే గణపతును, నన్ను తునీకరించేవారు తునీకరించువారు. చాలా ఒప్పుకోడు దేవుడు. భయం వచ్చేస్తండి క్రైస్తవ జీవితంలో, భయం వచ్చేస్తాయి. మనందరం చేస్తున్న మిస్టేక్ అది. ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులు చేస్తున్న మిస్టేక్ అది. మనకు దేవుని కంటే పిల్లల్ని ఎక్కువ ఘనత ఇచ్చేస్తాం, పిల్లలకి ఎక్కువగా ఇది ఇచ్చేస్తాం, అవకాశం ఇచ్చేస్తాం, ఎక్కువగా మనం చూస్తాం, వారిని ప్రేమిస్తాం. ఇది ప్రపంచం. కానీ బైబిల్ చెప్తుంది, పేతురు వీరందరికంటే ఎక్కువ నువ్వు ప్రేమిస్తావా, అది నీకే తెలియదు ప్రభు అంటాడు పేతురు. యోహాను సువార్త. కనుక మనం ప్రభువుని ప్రేమించే స్థాయికి, ఆయనను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, సమస్త పరిస్థితిని తప్పించేస్తాడు. ప్రపంచం అంతా ఉగ్రత అయిపోయినా దేవుడిని నన్ను తప్పించేస్తాడు. ఇది మన జీవితంలో బాగా అర్థం చేసుకొని ఆ పరిస్థితి వెళ్ళాలి. నిజమే తండ్రి, క్షమించండి ప్రభు. కొన్ని చాలా విషయాల్లో మీకంటే మా బిడ్డలకు మేము ప్రాధాన్యత ఇచ్చి మీ ఆత్మను దుఃఖపరిచిన మా పాపాన్ని క్షమించి. అందుకే అతల్య ఎక్కువ ప్రేమించిన వాళ్ళు కూడా ముద్దయిపోతారు కనుక మనం చెరిపిన వాళ్ళు మనమే అవుతాం. క్రైస్తవ మీకు అర్థం, అతి విస్తారణ ముద్దు చాలా డేంజర్. అది చాలా డేంజర్. ఏ స్థితికి వెళ్ళిపోతుందో తెలియదు. దేవుని పాదాలు దగ్గర నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కనుక కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు మనం విడిచి కూడా ఉండలేరు, వాళ్ళకి ఎంత మదుపు పెట్టి అక్కడ పంపించి తిరిగి మళ్ళీ వచ్చింది. ఆ ప్రేమ ఎఫెక్షన్ లాంటిది. అంచేత లేకుండా చెప్తుంది, ప్రభు కంటే ఏది ప్రేమించే పరిస్థితి మనం కొనుక్కోండి. నేను మీరు కూడా చాలా జాగ్రత్తగా, అప్పుడు నెమ్మది. ఎప్పుడు మనం దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని మనం ప్రేమించగలం, నెమ్మది మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంస్థలో నెమ్మది ఏర్పడుతుంది. చూద్దాం బైబిల్ అంతా వచ్చి మరొక విషయాన్ని. దేవునికి స్తోత్రం కలుగును. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 6వ వచనం. యెషయా 62:6. యెరూషలేమా, ఈ ప్రాకారం మీద నేను కావలిగా ఉంచున్నాను, రేణు పగలి నువ్వు మౌనముగా ఉండరు. యెరూషలేమా, నీ ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచాను, వాళ్ళ మౌనం ఉండరు. బైబిల్ చెప్తుంది, కావలి వారు దైవ సేవకులు, దేవుని సేవకులు ఏదో టైంలో అలాగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది చాలా అవసరం. కొన్నిసార్లు మనం మానేసిన, మన గురించి
మన సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటారు. వాక్యంలో ఉన్న సత్యం అది. దేవుని బిడ్డ, నాకు మీకు కూడా ప్రత్యేక ఆత్మ మాట్లాడుతున్నాడు. నీ ప్రాకారం, యెరూషలేము ప్రాకారాలు చాలా పటిష్టమైనవి, చాలా బలమైనవి, చాలా శక్తివంతమైనవి. ఆ ప్రాకారం మీద దేవుడు కావలి వారిని ఉంచాట. చాలా అద్భుతమైన సంగతి కదండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కావలి వారి ప్రార్థన సంఘానికి ఎంతో మంచిది. యెరూషలేము చాలా మంచిది. యెరూషలేము అంటే సంఘం. కానీ కావలి వారు ఉండాలి కదండి. దేవుని స్తోత్రం కనుక నరపుత్రుడా, నేను ఇశ్రాయేలుకు నేను కావలి వానిగా ఉంచున్నా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కావలి వానికి ఉన్న భారం వేరు, కావలి వాని పరిస్థితి. ఎప్పుడు తెల్లవారుతుందా, రాత్రంతా డ్యూటీలో ఉండి 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 అవన్నీ చూస్తూ పక్కన భద్రత వహిస్తూ, ఏ వస్తువు కానీ ఇక్కడ ఏదైనా పోకుండా అక్కడ చుట్టూ తిరుగుతూ పారా కాస్తూ ఎప్పుడు తెల్లవారుతుందా. బలహీనలైతే ఆ బలహీనతను తెచ్చుకోవడానికి ఏ ఇంటికి వెళ్ళి కాసేపు నేను వారుస్తాను అన్నట్టుంటది. అందుకే 130 కీర్తనల అంటాడు బైబిల్ అందులో, కావలి వాడి ఉదయం కొరకు ఆ వెయిట్ ఎలాగ మేలుకొని ఉంటాడో అలాగూ అని రాయబడింది మీకు వాక్యం. చూద్దాం ఒకసారి. చాలా మంచి విషయం అది. 130 అనుకుంటాను తీయండి. కీర్తనల గ్రంథంలో 130 కానీ 129 కానీ మొత్తం మీద నేను దాన్ని చదివాను. చూస్తాను, మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం. 136 పాస్టర్ గారండి. 5 పాస్టర్ గారండి. 130లో 5 వచ్చి చదవండి. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి అందులో వారు ఉదయం కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. అందుకే దాన్ని చెప్పి 2 సార్లు రాస్తాడు ఒక్క నుంచి. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకోండి. ఉదయం అంటే వెలుగు, బైబిల్ చెప్తుంది. ఉదయం అంటే పగలు, బైబిల్ చెప్తుంది. చీకట్లో ఉన్న పరిస్థితి కంటే కావలి వారు ఉదయం కొరకు ఎక్కువ కనిపెడతారు, వెలుగు కొరకు ఎక్కువ కనిపెడతారు. వెలుగు అంటే మంచితనము, నీతి, సత్యము. వెలుగు అంటే దేవుని వాక్యం, వెలుగు అంటే దేవుని మహిమ. కనిపెట్టుకుంటారు. దేవుని స్తోత్రం కనుక తండ్రి పాదాల దగ్గర నేర్చుకున్నాం ప్రభా. ఎందుకంటే కావలి వాని స్థితి వేరండి, వేరు. మీకు అన్న సెక్యూరిటీ డ్యూటీ అనేది అనుకుంటాం, చాలా రిస్క్ అండి, రిస్క్. పొరపాటుని ఏం జరిగినా, ఏం పోయినా, ఏ పరిస్థితి వాళ్ళే బాధ్యత. మీకు అర్థమైందా? కానీ దేవుని బిడ్డ ఆలోచించండి, ఆలోచించండి. రవణమ్మ విషయంలో కూడా మొత్తం అంతా మనం కొన్ని ఇంచుమించు 2 ఏళ్ళు 3 ఏళ్ళు మనం పూర్తిగా అతను ఆవిడ చెప్పేసింది రావద్దని. పాస్టర్ గారి దూరం మీరు ఎందుకు రావడం, మీరు రాకండి అని చెప్పేసింది. సార్ అక్కడ వీళ్ళు మారిపోయారు, నాకు తెలియదు. వాళ్ళు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి పాస్టర్ గారు మా అమ్మ చచ్చిపోయింది, మా అమ్మమ్మ చచ్చిపోయింది అన్నారు. సరే ఉదయం వెళ్దాం అనుకున్నాను. ఆ రోజు ప్రభుత్వం పోయి సరే నేను అనుకున్నా అంటే నేను వచ్చే వరకు మీరు ఆగండి, నేను వచ్చి మధ్యాహ్నం వచ్చి 2 గంటలకు 3 గంటల నుంచి 2 గంటలు చేస్తాను అని చెప్పాను. వాక్యం అయిపోయినట్టు వచ్చేస్తాను ప్రభుత్వం. వాళ్ళు వెళ్ళలేదు. నేను వెళ్ళినప్పుడు చేశాను. చేసి తిరిగి నన్ను కొట్టవలసడానికి స్థితి అంతా రౌద్రం అయిపోయారు. ఆ రోజు తాగేస్తున్నారు, అందరూ కొట్టేస్తారు. ఇంకా వాళ్ళు మన వాళ్ళందరూ ఆపారు. తప్పు కదండి, ఆయన మీద చేసుకోవడం. ఆవిడ రాలేదు, దానికి ఏంటి? అప్పటికి తప్పు మా మీద లేకపోయినా తప్పు మేము ఒప్పేసుకున్నాం. నిజమే కదా పని అని చెప్పి ఒప్పేసుకున్నాం. కానీ చూస్తారా పరిస్థితి, బాధ్యత అది, కావాలి వాళ్ళ బాధ్యత. ఆలోచన రాకపోయినా నేను ఇచ్చేయాలి. సహజంగా సేవకుడు ఎవరైనా సరే, సేవకుడు ఎవరైనా ఒకసారి ఆలోచించండి. కావలి వారిని నీ ప్రాకారం మీద కావలి వారు, నీ ప్రాకారం మీద కావలి వారు ఉంటే దానికి ఎంత ఆశీర్వాదం, ఎంత మెలకు. నువ్వు పడుకొని నీ కావలి వాడు పడుకోడు. దేవుని స్తోత్రం కనుక దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో
దేవుని నువ్వు చక్కగా పండుకుంటావు, కానీ కావలివాడు పండుకోడు. ఎందుకంటే భయపడతాడు, రిస్క్ ఉంది అక్కడ. వాళ్ళకి ఏమైనా అయితే పరిస్థితి ఎలాగా? దేవుని గడి ఈ రోజు నేర్చుకొని తండ్రి పాదాల దగ్గర అందరూ నేర్చుకుందాం. కనికరించు బాబు, మమ్మల్ని క్షమించయ్య. నీ పరిశుద్ధ సన్నిధిని మమ్మల్ని కరుణించమని అడుగుతాం తండ్రి పాదం. నిజంగా భద్రత ఏంటంటే దేవుడు, భద్రత అంటే వాక్యం, భద్రత అంటే పరిశుద్ధాత్మ, భద్రత అంటే దేవుని సేవకుల గురించి ప్రార్థన చేస్తుంటారు. అది దేవుని స్తోత్రం. అలాంటి సమయం ఎందున ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఒకసారి 56:5 కూడా చేయండి. యెషయా 56:5 కూడా ఒకసారి చదవండి. నా ఇంటను ఉమ్, నా నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగము వారికి ఇచ్చేదను. ఆ, కొడుకులు కూతులు అనిపించుకున్న కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఆ, కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ప్రైజ్ గాడ్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 4వ వచనం నుంచి చదువుతాను వినండి. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు, నాకిష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధనను ఆధారం చేసుకొనిచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. షండులు అంటే ఇక ఇజ్రాయెల్. నా ఇంటను నా ప్రాకారంలోనూ ఒక భాగం. నా ఇల్లు అంటే ఏంటి? దేవుని రాజ్యం. నా ప్రాకారం నేను వారికి భాగం ఇస్తాను. ఎంత గొప్ప ఆశీర్వాదం చేస్తాను. నా ఇంటను నా ప్రాకారం వారికి ఒక భాగం ఇస్తాను నేను. దేవుని రాజ్యం అండి. ప్రాకారం అంటే దేవుని రాజ్యం. యెరూషలేం ప్రాకారం చాలా ఎత్తైనవి, చాలా బలమైనవి. చాలా ఎత్తైనవి, చాలా బలమైనవి దేవుని ప్రాకారం. అందుకే లేఖనం నుంచి చెప్తుంది, దేవుని వాక్యానుసారంగా రక్షణను ప్రాకారంతో పోల్చాడు. మామూలుగా దేవునికి స్తోత్రం. ఇర్మియా ప్రవక్త అంటాడు, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. ఈ టాపిక్ ఈరోజు ముగించేస్తాను. రేపు మరో టాపిక్ చెప్తాను. మరొకటి అదే రక్షణ గురించే. ఇర్మియా 1వ అధ్యాయం 18-19 వర్షాలు. యూదా రాజుల ఎద్దుకు గాని, ప్రధానుల ఎద్దుకు గాని, యాజకుల ఎద్దుకు గాని, దేశ నివాసుల ఎద్దుకు గాని, ఈ దేశమంతటి నువ్వు ఎక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీ ఉండునట్లు ఈ దినం నేను నియమించున్నాను. దేవునికి స్తోత్రం. ఇర్మియా నియమించట మామూలు ఏమం కాదు, మామూలు కదా. బైబిల్ ప్రాకారం పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీవు ఉన్నట్లు ఈ దినమున నేను నియమించి ఉన్నాను. అందుకే ఇర్మియాకు అంత, ప్రవక్తకు అంత పవర్ ఉంది, అభిషేకం ఉంది. బైబిల్ గాడ్స్ మెసెంజర్స్ ఈస్ ద వాల్ ఆఫ్ గాడ్. దేవుని గోడ, దేవుడు నియమించిన గోడ, దేవుడు నియమించిన ప్రకారం వాళ్ళు గాడ్స్ మెసెంజర్స్. ఇర్మియా ప్రవక్తను అంటాడు దేవుడు. దేవుని సేవకులంట దేవుని యొక్క నియమించిన ప్రాకారం. దేవునికి స్తోత్రం. అందుకే రక్షణను అంత పటిష్టంగా ఉండాలని ఇక్కడ అర్థం. అది అంత బలంగా యెరూషలేం ప్రాకారాలతో పోల్చినట్టు అర్థం ఏంటి? అంత బలంగా, అంత ఎత్తుగా ఉండాలి రక్షణ. నీ రక్షణ చాలా బలంగా ఉండాలి. అందుకే భయముతో, వణకుతో కొనసాగించాలి. దాన్ని ఎక్కడ విడిచిపెట్టదు. దేనికి? డబ్బులకి, స్త్రీలకి, పురుషులకి, లోకానికి, ఆశలకి, ప్రపంచానికి, ఆస్తుల అంతస్తులకి, రక్త సంబంధం దేని కొరకు నీ రక్షణ పక్కన పెట్టదు. ఎవ్వరు, నేను చెప్తాను, ఒకవేళ మనం రక్త సంబంధం సొంత వారు మనం ఎన్ని బలంతో పెట్టినా సరే మన రక్షణ మటుకు మనం ఎక్కడ పక్కన పెట్టడానికి ఫీల్ లేదు. ఒక్కసారి బైబిల్ గ్రంథంలో సౌలు తన జీవితంలో దేవుణ్ణి పక్కన పెట్టాడు, అంతే. జీవితకాలం అంతా పక్కన పెట్టాడు. సంసారం ఒక స్త్రీ గురించి పక్కన పెట్టాడు, జీవితకాలం అంతా పక్కన. ఎస్కే 30 వెన్నాళ్ళకి ఆశపడ్డాడు, పని ఎక్కలేదు. జీవితకాలం అంతా నష్టపోయాడు. ఇలా ఎన్ని బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఏశావు, ఇలా ఇశ్రాయేల్ రాజు, యూదా రాజులు, ఇలా ప్రపంచంలో అనేక మంది. అంత యోషియా గొప్ప మంచి రాజు, దేవుని చేత యథార్థమైనటువంటి రాజు. అలాంటి వ్యక్తి కూడా అనవసరం వాటిలో కలుగు చేసుకొని తన రక్షణను పక్కన పెట్టాడు. మరి జీవితం మరణం వైపు అయిపోయాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. ఇలాంటి దుష్టాంతాలు
ఎన్నో బైబిల్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన రక్షణను భయముతో వణుకుతూ కొనసాగించవలసిన బాధ్యత మనకుంది. దాని ఇష్టం వచ్చినట్టు దానికి కావలసిన స్థితిని శరీరానికి ఎలా పోషించుకుంటాము, మన మనస్సుకు కావాల్సిన ఆహ్లాదానికి ఏమేమి చేయాలని కోరుకుంటాము, మన ఆత్మ రక్షణ కూడా, మన ఆత్మ బలంగా ఉండటానికి కూడా దానికి తగినట్టు కూడా వాక్యం, ఆరాధన, ప్రార్థన, సహవాసం అన్ని తప్పకుండా ఉండి తీరాలి. అందుకే అమ్మ తప్పకుండా శుక్రవారం రండి, తప్పకుండా ఆదివారాలు రండి, తప్పకుండా మిమ్మల్ని బతిలాడడానికి కారణం అది. అందుకు కొన్నిసార్లు హెచ్చరిక చేస్తాను, ఒకసారి దెబ్బలాడతాను, కోప్పడతాను, ఎందుకు రావట్లేదని. నేనే కాదు, మాస్టర్ ఒకరు సొంత దెబ్బలాడతాను దానికి. ఎందుకంటే మీ మేలు కొరకు కదా. శుక్రవారం మానద్దు, ఆదివారం మానద్దు అని ఎందుకు చెప్తుంటాను? ఏ రోజు సందేశం ఆరోగ్యం. ఇవన్నీ వింటేనే కొంచెం బలంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా మనం ఆత్మానుసారంగా ఉండగలం. కనుక దైవ గ్రంథంలో రాయబడిన పవిత్ర సత్యాన్ని మీకు ఇంకా యెరూషలేమే, నూతన యెరూషలేమే పెద్ద ప్రకారం. క్రైస్తవులు నూతన యెరూషలేమే పెద్ద ప్రకారం, దేవుని రాజ్యమే. మనకి ఎవ్వరూ మమ్మల్ని ఉండదు. నూతన యెరూషలేం ఎంత బలంగా, ఎంత పటిష్టం ఉందో, మన రక్షణ అంత బలంగా పటిష్టం ఉంటేనే మన రక్షణ ద్వారానే మనం నూతన యెరూషలేంలోకి ప్రవేశించవలసిన పరిస్థితి. ప్రైజ్ గాడ్. ఒకసారి అర్థం చేసుకోండి. దేవునికి మహిమ. దేవుడి మాటలను దీవించును కాక. ఎందుకంటే రక్షణ దేవుడు రెండో విషయం, మన రక్షణను దేంతో సరిపోల్చబడింది, ఏది సాదృశ్యంగా, దేనికి సాదృశ్యంగా ఉంది అన్న విషయాన్ని, మొదటిది స్వాస్థ్యంతో పోల్చబడింది, రెండవది ప్రాకారం, మూడవది రేపు మరి నేను చెప్తాను. దేవుడు తన మాటలు మనకు దీవించు. ఆమె మీలో పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి ప్రార్థించండి. చాలా మంది వస్తారు కదా, కనీసం 10 మంది 12 మంది ఉంటారు కదా. ప్రేయర్ చేయండి. అందుకే అంత స్వేచ్ఛని ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి అని చెప్తుంటాను. త్వరగా అమ్మా.